గదిలో చాటు తీసి మీ బాడీలతో కబడ్డీ ఆటలకి లోకి దిగాడు. ఎవర్రా నువ్వు? ఈ రాకాజు పనులు బంగ్లాలో అడుగు పెట్టింది అడ్డగోలుగా వాగుతున్నావు. బయటికి వెళ్ళాలని ఆశ లేదా? రే సూర్య, ఇక్కడికి అడుగు పెట్టడమే నీ వంతు. ఇక్కడి నుంచి వెళ్ళాలన్నా లేక పైకి పోవాలన్నా డిసైడ్ చేసేది ఈ డిక్టేటర్ చేతిలో ఉంటుంది. ఈ అందరికంటే నా అడ్డరా ఎక్కడే కాదు ఎక్కడైనా అడుగు పెట్టి ఉండండి. ఆపదము మీకుందా? మీకుందా? చావుతో సమరం అంటే చావుతో చలగాటమే. సై అంటే సైరా నరసింహరాడు అవుతా, తాండ్ర పాపారెడ్డి అవుతా. నీలాంటి చొరకత్తును చూసి ఒంటలు పోసుకొని వణికిపోయే ఒంగోలు ఆకాశ గద్దలం. ఈ గంటల గనుడు గరుడి వేట మొదలు పెట్టక ముందే ప్రాణాలతో పారిపో, లేకుంటే నీకు అదే గది పడుతుంది. మనీ కోసం, మట్టిలో మాణిక్యాల కోసం ఎంతో మంది ప్రాణాల పొట్టలు పెట్టుకున్న మీలాంటి పవాత్మలకు కటాలు పరిచయం చేయడానికి సూర్య టైగర్ సూర్య రంగంలో దిగింది. సిబిఐ అయినా సిఐడి అయినా మా ముందు సలాంచి మాకు సలాం చేస్తే ఈ సమాజంలో కాదని కాలనగలేస్తే మా చేతిలో చచ్చిపోతారు. ఈ సూర్యుడు లేదురా. తప్పుల మీద తప్పులు చేస్తే తప్పించుకోవాలని చూసే మీలాంటి జగత్కత్రులు డోలు తీసి డోలు వాయించడం వేరా. రే సూర్య, అల్లర్లు రేపటం, అల్లర్లు సృష్టించటం అలవాటైన మాలాంటి అఘోరాలతోనే పెట్టుకుంటున్నావు. నీకు గోరీ కట్టిస్తా. చావం చూసి భయపడటానికి భయపడడానికి నేనంతా తిరిగి వాడి కాదు. పులి పెద్దలే సునామీతో షికారు చేసి తుఫాన్తో చక్కర్లు పట్టి ప్రయాణం చేసిన టైగర్ పులి. ఇది నా సామ్రాజ్యం. పొడగొట్టే టైగర్లైనా, మేసం మెలేసే మనగాళ్ళైనా, ఎదురు లేని మనగాళ్ళైనా మా ముందు తలవంచాల్సిందే. నేను అక్కడికి వెళ్ళా తలవంచరా, తలకాయలు తెంచుకుంటూ పోవటమే. కావాలనుకోట్లు మరి కొడతా. కొంచెం దోల ఎక్కువ, దొంగ కూడా ఎక్కువ. ఆ దొర తీసిదాకా నా సామ్రాజ్యం అది కొత్తది కదా. టైగర్ సూర్య అడుగు పెట్టింది. అట్టుకొని 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 చూడు. ఈ ఆంధ్ర టైగర్ పోవాలంటే తెలుస్తుంది. రే సూర్య, 24 గంటల్లో నీ తల తగినరకపోతే నేను విజేంద్రవర్మ తమ్ముడిని గజేంద్రవర్మనే కాదురా. అరుస్తా కరుస్తా నరుకుతానే నారా. నేను గాని కట్టుబడితే నేలాంటి మృగాలండి కొల్ల కాటికే 24 గంటల్లో టైం ఇస్తున్నా. కలెక్టర్ రాజారావుని అతని భార్యని చంపినారని ఒప్పుకొని లొంగిపండి, లేకుంటే చచ్చిపోతారు. వస్తా వెళ్ళొస్తా. అమ్ముడు ఆవేశపడకు, వాడు అణుబాంబు లాంటి వాడు. వాడిని గురు చూసి చంపాలి. అన్నా, మనల్ని అవమానించి మనల్ని అరెస్ట్ చేస్తున్న వాడిని తగ్గి తలొగ్గి
ఊరుకోమంటావు అన్నయ్య? వాడిని తల తెరగ నరికి అడ్డంగా తీసుకొస్తా అన్నయ్య. గజేంద్ర, వాడి ఈజీ బేగాడు విషయం రాఖీ బయటకు చూద్దాం, అప్పుడు చంపుదామండి. నువ్వు ముందెళ్ళి కాశీని కలు. ఓకే అన్నయ్య, వస్తా. సరసకురా దొరా మనోహరా, సరసకురా దొరా మనోహరా, చిటికలు వేయగనే నే చటుకున వాలితిరా, పిట పిట పొంగులతో నీ సేవకు వచ్చితిరా, మోతగా మోచులు తీర్చుకోను తరుణం ఇదేరా, సరసకురా దొరా మనోహరా. సరసుడని అహో మనోరమ, సరసుడని అహో మనోరమ, ఎగబడు పుంగులతో తెగనిగనిగలాడితివే, తకదివి చిందులతో యమతి కమకలేదివే, తీయని తిమ్మిరి తీర్చివేయగలనే గిలా. శభాష్, అంటే సుఖాలు మొత్తం నీ ముందు ఇవ్వాల సిద్ధం, నిలువున కమ్మేయరా, నావుడిని నా గదిలో కొలువు చేయొచ్చనా, నీ కులుకి బాటిలు కలిపి గుటకేయనా, వరదల తాకిడితో నువ్వు వెనుచుకు పడితే ఎలా, అతి సుకుమారి నీరా నీ దూకుడు తాళలురా, కాదని అవునని నన్ను ఆపతరమా, సరసకురా అలాగే దొరా మనోహరా, సరసుడని అహో మనోరమ. ఉంటేగా వచ్చారే మహానుభావా, మొత్తంగా దోచేసుకోవా, కలపడరా దేవరా, వస్తున్నా తారకవే ఠారుకుని తడుకునేకున్నదే, నీ
సరుకు బ్యారుమని చురుకు నాకున్నదే రసిగల రసికుడవై పసిమిసమిసలేలగరా పెదవుల మధువులపై నీ పదును చూపగరా నిండుగ పండుగ చేసుకోర గురుడా మజాగా సరసకురా దొరా మనోహరా సరసుడని ఆహో మనోరమ చిటికలు వేయగనే నే చటుకున్న వాణి తీరా ఎగబడుకో జగనికనికలాగితే మోతగ మోచులు తీర్చుకోను తరుణం ఎదేరా ఓపిక లేదా ఇంక రేపే